ఫైనాన్షియల్గా మనం బాగుండాలి, హెల్తీ బాగుండాలి. సో హెల్త్లో పార్ట్ ఏంటంటే మార్నింగ్ మనం తినే బ్రేక్ఫాస్ట్ వరస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే బయట పునుగులు బజ్జీలు ఏవి తిన్నాం. ఇది నేను దాదాపు ఒక 2 months వద్దని 2 months బ్యాక్ నేను ఫస్ట్ టైము బందర్ రోడ్లో పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర తన స్టాల్ పెడితే వెళ్ళి టేస్ట్ చేశా. బాగుంది, కర్డ్తో చేస్తుంది ఇంకా బాగుంటుంది. సో అది నచ్చి డైలీ మార్నింగ్ నేను అక్కడ నుంచి వస్తా, ఎక్కడ సింగనగర్ ఎక్కడ బందర్ రోడ్, డైలీ మార్నింగ్ 5:30కి లెగిసి రెడీ అయ్యి వచ్చి ఒక్కోసారి తనే రాదు, అంతకుముందు నేను ఉంటా. సో మార్నింగ్ తినడం వల్ల నాకు హెల్త్ బెనిఫిట్గా అనిపిస్తుంది, ఎనర్జెటిక్గా ఉంటున్నాము. ఆ బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు అవి తినకుండా ఇది తింటే చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా మన టీం కూడా ఇప్పిస్తే బాగుంటుంది. సో ఇది ఏమేమి వాడుతుంది, ఎలా ఉంటుంది, దాని హెల్త్ బెనిఫిట్స్ అని మొత్తం కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, ముందుగా ఫస్ట్ నా గురించి చెప్తున్నాను. నా పేరు అంజలి మోటూరి. నాది బీఎస్సీ కంప్యూటర్స్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నేను SRM యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేశాను. దెన్ ఆఫ్టర్ నాకు ఏమనిపించింది అంటే అక్కడ అందరూ జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తింటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే లేడీస్కి చాలా మందికి PCOD ప్రాబ్లమ్స్ అని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అలా జరిగాయి అనమాట. సో నాకు అప్పుడు నేను తినేదైతే ఇంట్లో ఇవే, నేను అక్కడ తినను అనమాట. ఏమి జంక్ ఫుడ్స్ అవేమి తినను, నేనైతే ఇలాంటివే చేసుకొని తింటూ ఉంటాను. సో ఏంటంటే నేను ఇదంతా వాళ్ళకి కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అని చెప్పి నాకు అనిపించింది. బట్ SRM లాంటి యూనివర్సిటీలో చిన్న స్టాల్ తీసుకోవాలంటే అందులో lakhs ఆఫ్ మనీ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో అదంతా నా వల్ల అయ్యే పని కాదు. కానీ ఎలా అయినా సరే కొంచెం పబ్లిక్లోకి సర్వీస్ చేయాలి. ఈ ప్రోటీన్ బౌల్స్ ఇలాంటివి మంచిగా అందరిలోకి వెళ్ళాలి. ఇలాగే నేను సర్వ్ చేసేటప్పుడు ఇంకా చాలా మంది ఇంట్లో కూడా చేసుకుని తినాలి అని చెప్పేసి నా థాట్ వచ్చింది. సో వన్స్ అపాన్ ఏ టైం నాకు ఏమనిపించింది అంటే సో ఇంకా జాబ్ అనేది ఫిట్ చేద్దాం, మనకంటూ ఒక బ్రాండ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి నాకు థాట్ అయితే వచ్చింది. సో ఆ థాటే ఈ 1 year థాటే నాది ఇది ఆరోగ్యామృతం. అంటే మన లైఫ్లో మనం అన్ని ఆశలు సంపాదిస్తాం కానీ ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటే కనుక మనకు అన్నీ బాగుంటాయి అన్నమాట. అంటే అందరూ అంటూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని, అంటే ఊరికే అయితే చెప్పలేదు. ఎందుకంటే మన బాడీ ఒక మెషిన్ లాంటిది అయితే మనం ఇచ్చే ఫుడ్ దానికి ఒక ఫ్యూయల్ లాగా వర్క్ అవుతుంది. అలాంటి ఫుడ్ మనం ఇవ్వాలి అంటే ఒక మంచి ఫుడ్, అంటే ఒక ప్యూర్ ఫుడ్, అదే మంచి ఫ్యూయల్ ఇస్తే కనుక మన బాడీ మెషిన్ అనేది మంచిగా త్రూ అవుట్ ద డే చాలా బాగా వర్క్ అవుతుంది. సో అలాంటి ఫుడ్డే మన ప్యూర్ ఫుడ్ ఆరోగ్యామృతం ద్వారా నేను అందించే ప్రోటీన్ సలాడ్ అనమాట. ఇందులో మనకి చాలా టైప్స్ ఆఫ్ పల్సెస్ వస్తాయి, అలాగే 7 types ఆఫ్ వెజిటేబుల్స్ వస్తాయి, టాపింగ్స్ 4 types ఆఫ్ టాపింగ్స్ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాపింగ్తో సహా మనకి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసేయండి. సో ఇప్పుడైతే మనం ప్రోటీన్ బౌల్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి రాజ్మాలో మనకి మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, అలాగే మనకి బోన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది రాజ్మా అనమాట. మనం ఇప్పుడు రాజ్మాని యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రౌండ్ నట్స్, అంటే ఇప్పుడు పేదవారి బాదం అని చెప్పేసి అంటూ ఉంటారు. బాదంలో దొరికేటువంటి అన్ని ప్రోటీన్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, అన్ని రిచ్గా ఇందులో కూడా ఉంటాయి అనమాట. అందుకే దీన్ని పేదవారి బాదం అంటారు. దీని వేరుశెనగ గుళ్ళు ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కాబూలీ చనా, ఇందులో వచ్చేసి మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మనకి బోన్స్ స్ట్రెంథెన్ చేయడానికి కానీ చాలా బలంగా ఉండడానికి కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాము. వైట్ చనా, ఇవి చౌలి, తెల్ల బొబ్బర్లు అంటారు. ఇవి మనకి స్కిన్కి కానీ గుండెకి కానీ చాలా బాగా మేలు చేస్తాయి అనమాట. ఇవి కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాము. ఇవి రెడ్ చనా, నాటు శనగలు అంటారు. వీటిలో వచ్చేసి మనం తీసుకున్నట్లయితే వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అలాగే మనకి ఫైబర్, ప్రోటీన్ అన్ని బాగా రిచ్గా ఉంటాయి. ఇవి కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. అలాగే వీటిలో ఏంటంటే మనకి ఎవరైనా ఎనిమియాతో కనుక సఫర్ అవుతూ ఉంటా అంటే బ్లడ్ తక్కువగా ఉంది అనుకుంటే కనుక ఈ రెడ్ చనా, వైట్ చనా వల్ల అయితే కనుక చాలా బాగా యూజ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మూంగ్ దాల్, గ్రీన్ మూంగ్ దాల్, పెసలు అంటారు. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ తినడం వల్ల కొంతమంది ఏంటంటే గ్యాస్ అనొచ్చు, లేదంటే అరుగుదల అనేది తక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటిది ఏమి ఉండదు, జస్ట్ అది మిత్ మాత్రమే. సో అలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇది వచ్చేసి మనకి మూంగ్ దాల్, ఇది వచ్చేసి బాడీకి కూలెంట్ ఏజెంట్ గా వర్క్ అవుతుంది అనమాట. అరుగుదల శక్తిని కూడా పెంచుతుంది. ఇది కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాము. ఉలవలు, ఇవేంటంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయి, అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. బాడీ వెయిట్ కానీ లాస్ అవ్వాలి అనుకుంటే ఇవి బాగా యూజ్ అవుతాయి. ఉలవలు ఎక్కువగా మనకి ఏంటంటే హార్సెస్కి, బఫెలోస్కి బాగా పెడుతుంటారు, ఎందుకంటే బాగా శక్తి ఇస్తాయి, అలాగే మనకి పవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాం మనం.
నెక్స్ట్ స్వీట్ కార్న్ వచ్చేసి మనకి ఫైబర్ కంటెంట్. ఇవన్నీ ఇప్పుడు మనం వెజిటేబుల్స్ చూస్తున్నాం అనమాట. కీరా వచ్చేసి బాగా హైడ్రేషన్, ఇంకా స్కిన్కి చాలా మంచిది. క్యారెట్ బీట్రూట్ వచ్చేసి ఏంటంటే మనకి బ్లడ్ని మంచిగా ప్యూరిఫై చేసి మనకి స్కిన్ అనేది బాగా గ్లో వస్తుంది అనమాట. అంటే మనం చూస్తూ ఉంటాం కీరా, క్యారెట్, ఏబీసీ జ్యూస్ అనేది తాగుతూ ఉంటాం కదా. సో స్కిన్కి బాగా గ్లో అనేది పెంచి చాలా మంచిగా యూజ్ అవుతుంది, అంటే బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఆనియన్స్. ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం యాడ్ చేసే స్పైసెస్లో కూడా ఇప్పుడు నేను బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తాను, అలాగే మనకి పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను. ఈ బ్లాక్ పెప్పర్ అండ్ పింక్ సాల్ట్లో కూడా మనకి డైజెషన్కి, అలాగే మనకి పింక్ సాల్ట్లో వచ్చేసి కూడా మనం అయోడైజేషన్ తక్కువగా ఉన్నది యూజ్ చేస్తున్నాను అనమాట. పింక్ సాల్ట్ ప్రతిదీ కూడా నేను హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ చూసి నేను యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ప్రోటీన్ సలాడ్ అయితే కనుక మిక్స్ చేసుకున్నాం కదా. మనకి ప్రోటీన్ సలాడ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్న ప్రోటీన్ సలాడ్స్ ఏంటంటే ఇది ప్లెయిన్, అంటే ఇదన్నిటికీ బేస్ అనమాట. ఇందులో వచ్చేసి మనం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్కి ప్రోబయోటిక్ యాడ్ అయితే మన బాడీ ఇంకా మంచిగా వర్కౌట్ చేసిన ఇది కానీ అంత శక్తి తీసుకుంటుంది అనమాట. త్రూఅవుట్ ద డే మనకి చాలా బాగా యాక్టివ్గా మనం పని చేయగలుగుతాము. అలాగే మనకి ఇంకా ప్రోటీన్కి డబల్ ప్రోటీన్ కనుక యాడ్ అయితే ఎగ్ సలాడ్, మన దగ్గర ఎగ్ సలాడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ప్లెయిన్ సలాడ్, ఇంకా పన్నీర్ సలాడ్. సో ఇప్పుడైతే కనుక మనం ప్లెయిన్ సలాడ్ని సర్వ్ చేసుకుంటున్నాము. సో ఇదైతే ఇప్పుడు మనకి ప్లెయిన్ సలాడ్ కదా. ప్లెయిన్ సలాడ్ మొత్తం అయితే కనుక ఇలా ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు నేను వచ్చేసి కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే కర్డ్ కూడా ఏంటంటే ఇంత క్రీమీగా ఉంటుందంటే నార్మల్ కర్డ్ అయితే కాదు. నేను యూజ్ చేసేది యోగర్ట్ అనమాట, నో ఫ్యాట్ యోగర్ట్. చాలా అంటే ఇప్పుడు మనకి ప్రోబయోటిక్, ప్రోటీన్ కలిపితే ఓన్లీ ఆరోగ్యం మాత్రమే కాదు, మనకి టేస్ట్ కూడా డబల్ అనమాట. సో మనకి రఘు సార్ వచ్చేసి కర్డ్ సలాడ్కి చాలా ఫేవరెట్ అనమాట. ఆయనకి ఇది చాలా ఇష్టం అనమాట. ఆయన స్టాఫ్ కూడా ఇవే తీసుకెళ్తారు. అలాగే 41 days ఆయన ఒక మంచి ఛాలెంజ్ అయితే తీసుకున్నారు. ఆ ఛాలెంజ్కి మన ఆరోగ్యామృతంని ప్రమోట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజు అయితే కనుక ఇక్కడికి వచ్చి నేను ఇలాగా సెమినార్ చెప్పడం, అలాగే డెమో చూపించడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే మనం కర్డ్ సలాడ్ అయితే మిక్స్ చేసుకుంటున్నాము. కర్డ్ సలాడ్ అయితే సర్వ్ చేస్తున్నాను. సెసమీ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం చెప్పుకున్నాం కదా, టాపింగ్ లో యూజ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ లో కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం సెసమీ సీడ్స్ యాడ్ చేస్తున్నాము. సెసమీ సీడ్స్ ఇంకా మనకి ఫ్లాక్స్ సీడ్స్ లో మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలాగే ఐరన్, అలాగే జింక్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఉన్నారో ఈ సలాడ్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి కీళ్ళ వాతం అంటూ ఉంటారు, అలాగే మనకి కీళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. అవన్నిటికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది, అసలు ఎప్పుడు లేకుస్తావు, ఎలా నీ డే షెడ్యూల్ ఎలా జరుగుతుంది? ఎర్లీ మార్నింగ్ అయితే నేను 2:30కి లేస్తాను సార్. నేను ఇంకా అమ్మ లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికి కూడా ఒక్కొక్క బాయిలింగ్ మెథడ్ ఉంటుంది. సోక్ చేసే విధానం కూడా ఒక్కొక్క పల్సెస్కి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటుంది. ఒకటి 8 hours ఉంటుంది, ఒక 12 hours ఉంటుంది. దాన్ని బట్టి మనం బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. కోటి తన రోజు లీవ్ పెట్టినప్పుడు ఇక్కడ కాదని నేను పక్కన చాలా మంది ఉన్నారు కదా, వెళ్ళి తింటే ఇంత క్వాలిటీ లేదు, ఇంత ప్రాపర్ క్వాలిటీగా అక్కడ రాళ్ళు దొరుకుతాయి, తీస్తే రాళ్ళు వస్తున్నాయి, చంద్రరావు అంత టేస్టీగా లేదు. వాళ్ళు ఏంటంటే మొత్తం ఒకేసారి చెప్పినారు చూసారా, 8 hours ఒకదాన్ని, 10 hours ఒకదాన్ని, ఒకటి 24 hours అని చెప్పడం. అంత పర్ఫెక్ట్గా టైం టు టైం మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం. చేసే విధానం కానీ దాన్ని సర్వ్ చేసే విధానం కానీ చాలా బాగుంది. అలాగే మనం క్వాలిటీలో సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత పర్సనల్గా గ్రేడింగ్ కూడా చేస్తాం సార్. ఇప్పుడు ఇన్ కేసు గ్రేడింగ్ అనేది చేసినవి మేము తీసుకున్నా సరే బిలీవ్ చెయ్యము, మేము మళ్ళీ గ్రేడింగ్ చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి కస్టమర్ ట్రస్ట్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. సో అందుకని మళ్ళీ మేము పర్సనల్గా 4 members కూర్చొని గ్రేడింగ్ అయితే చేయించుకుంటాను సార్. ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి ఒక్కొక్క బాయిలింగ్ మెథడ్ అని చెప్పాను కదా, అన్నీ బాయిల్ చేసుకునేసరికి 3:45 అవుతుంది. ఆ తర్వాత దెన్ మన వెజిటేబుల్ కటింగ్స్ ఉంటుంది.
ఇప్పుడు చూసారు కదా 7 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవడానికి ఒక 1.5 to 1 hour పడుతుంది సార్. తర్వాత మనకి ఏవైతే కావాల్సిన స్పైసెస్ ఉన్నాయో మనకి మిరియాల పొడి ఏదైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ నేను కొనుక్కోను సార్, నా ఓన్గా ప్రిపరేషన్ చేయించుకుంటాను. అది కూడా రోస్ట్ చేసి ఆ అరోమా వచ్చిన తర్వాత మాత్రమే ఆ స్మెల్ అనేది బాగుంటుంది. సో అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నేను ఫ్రెష్గానే పెప్పర్ పౌడర్ అనేది తయారు చేసుకుంటాను సార్. అలాగే మన దగ్గర ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చూసి ఎవరైనా పెట్టచ్చు, కానీ నేను తయారు చేసిన మసాలా మాత్రం డిఫరెంట్ ఉంటుంది సార్. సీక్రెట్ మసాలా ఒకటి ఉంటుంది, అది డైజెషన్కి కానీ ఇప్పుడు మన దగ్గర తీసుకెళ్లే క్లయింట్స్ అందరూ కూడా ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. అంతేకాదు వాళ్ళ మదర్స్కి కూడా తీసుకెళ్తారు సార్. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అమ్మ నీ దగ్గర నేను 2 months నుంచి తీసుకుంటున్నాను, బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. 3 months యావరేజ్ షుగర్ రిపోర్ట్స్ ఇస్తారు సార్. అసలు ఎప్పుడు కూడా అంత స్టేబుల్గా లేదంటే షుగర్ అంత స్టేబుల్ లెవెల్కి వచ్చినాయని. అలాగే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. నేను ఒక రోజు మిస్ అయితే అందుకే నీకు ఫోన్ చేసి వస్తావా రావమ్మా అని అడుగుతాను. ఎస్ సార్. నేను ఎక్కడి నుంచి వస్తాను, సింగనగర్ దగ్గర నుంచి అక్కడ దాకా వచ్చి డైలీ మార్నింగ్ నీ కోసం వచ్చి అవును సార్. బాగుంటుంది. అది తిన్న రోజు నాకు కూడా మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది. సో నాకు ఏదైతే ఎనర్జీ ఉందో నా టీం అందరికి కూడా ఒక దీక్ష చేస్తున్నాను కదా, ఆ దీక్షలో వాళ్ళు ఎనర్జీగా ఉండాలి, హెల్త్ బాగా బెనిఫిట్ అవ్వాలని తక్కువ నువ్వు స్ట్రైక్ అయ్యావు. లక్కీగా ఇలా పిలిపించేలా చేపిస్తుంది. నా లక్ సార్ మీకు స్ట్రైక్ అవ్వడం. నేను అలాగే మీకు నచ్చింది చాలా కర్డ్ సలాడ్ అయితే రఘు సార్కి చాలా ఫేవరెట్ అనమాట. మన కర్డ్ సలాడ్ ఎస్పెషల్లీ ఆయన టీం కోసం కూడా అక్కడికి వచ్చి మరీ తీసుకుంటారు, చాలా లాంగ్ నుంచి వస్తారు. ఇలాంటి టెస్టిమోనియల్స్ చూసినప్పుడు, ఇలాంటి కస్టమర్ రివ్యూస్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకని నేను చెప్తూ ఉంటాను అనమాట, ఇలాంటి టెస్టిమోనియల్స్ గురించి నాకు 2:30 కాదు కదా 2కి లేచినా సరే నాకు బర్త్డే అనిపించదు. మేము మా ఆరోగ్యం కోసం ఆరోగ్య అమృతాన్ని చూస్ చేసుకున్నాం. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అంజలి గారిని కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. We protect you. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ముందుగా మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మా ఎక్స్పర్ట్ టీం మీకు ఫ్రీ సలహా ఇస్తుంది. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ కష్టార్జితం వృధా కాకుండా మీరు అనుకున్నది నెరవేరే విధంగా, మీ ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ ఇచ్చే విధంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం.